బీజేపీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్లు మోటార్ కార్మికుల మీద తీవ్రమైన ఆర్థిక భారాలు వేస్తూ డీజిలు పెట్రోలు వాహన విడిభాగాల ధరలతో పాటు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ పెద్ద ఎత్తున పెంచి కార్మికుల మీద ఆర్థిక భారాలు వేస్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వస్తే చంద్రబాబు నాయుడు గారు ఆటో ఓనర్ కమ్ డ్రైవర్కి వాహన మిత్ర 15,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. జీవో నెంబర్ 2131 రద్దు చేస్తా ఉన్నారు. ఆటో డ్రైవర్లు ప్రమాదంలో చనిపోతే 5 లక్షలు, అనారోగ్యంతో చనిపోతే 2 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారు. కుటుంబానికి 25 లక్షల రూపాయలు విలువ చేసే ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తామని చెప్పి ఇవాళ 2 సంవత్సరాలు దాటింది. ఇప్పటి వరకు ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఆటో డ్రైవర్లను మోటార్ కార్మికులకు ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తూ వాహన మిత్ర వెంటనే విడుదల చేయాలని, ఆటోలు ఎఫ్సీలు డ్రైవింగ్ లైసెన్సులు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చిన అనుమతుల్ని రద్దు చేసి ప్రభుత్వమే చేయాలని చెప్పి ధరలు పెంచేటువంటి జీవోలు ఏవైతున్నాయో 2131 రద్దు చేయాలని, ఆటోలు మోటార్ వాహనాల మీద పెండింగ్ ఉన్న ఆర్టీఓ పోలీస్ ఈ చలాలను రద్దు చేసి ఆటో డ్రైవర్లకి జీవనోపాధి కల్పించాలని, మధురవాడ జంక్షన్ లో ఆటో స్టాండ్ పార్కింగ్ స్థలాలు వెంటనే ఇచ్చి వారిని ఈ చలానాల ప్రమాదం నుంచి ఆదుకోవాలని చెప్పబోయే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఆందోళన చేపడతామని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఆటో డ్రైవర్ల ఐక్యత వర్ధిల్లాలి, డ్రైవర్ల ఐక్యత వర్ధిల్లాలి, ఆటో డ్రైవర్ల ఐక్యత వర్ధిల్లాలి. ఆటో డ్రైవర్లకి పిఎఫ్ ఈఎస్ఐ పెన్షన్ తో కూడిన సంక్షేమ బోర్డు చేయాలి. ఆటో డ్రైవర్లకి సంక్షేమ బోర్డు చేయాలి. ఆటో డ్రైవర్లకి సంక్షేమ బోర్డు చేయాలి. థ్యాంక్ యూ.